తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి ఈరోజు అధ్యక్షులుగా ఎన్నికైన సంఘం అధ్యక్షులుగా నా పేరు గౌరీ నాగేశ్వరరావు. ఈరోజు గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మా సంఘం జిల్లా లెవెల్లో పనిచేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆదివాసీలకి వాటిని అన్నీ కూడా అమలు పరిచేట్టుగా ఈ చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాటిని చొరవదూపాలి. అదేవిధంగా ఐటీడీలో జరుగుతున్నటువంటి ఏవైతే వచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులు పాత పద్ధతిలోనే ఇవ్వాలి, కానీ నిధులు ఇప్పుడు రావటం లేదు. ఇంతకుముందు ట్రైకర్ లోన్ అని అదని ఇదని వచ్చాయి. ఆ ట్రైకర్ లోన్ వచ్చినటువంటి నిధులు కూడా సక్రమంగా ఐటీడీలో ఖర్చు పెట్టలేదు. వాటిని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ పథకం కింద తీసుకుంటుందో కానీ వాటిని అన్నింటినీ కూడా గిరిజనులకి దగ్గరగా అమలు అయ్యేటట్టు చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి వాళ్ళందరూ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ట్రైబల్గా ఉన్నారు. ఈ 3 ఎమ్మెల్యేలు మనం చట్టంలో ఉన్నాం కాబట్టి ట్రైబల్గా ఉన్నాం. ఈ చట్టం అనేది లేకపోతే ట్రైబల్గా మన ఎమ్మెల్యేలు మన గెలిపలేదు. కాబట్టి చట్టాన్ని కాపాడటం కోసం ఈ 3 ఎమ్మెల్యేలు చూడాలి. అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలలో గిరిజనులకి ఆదివాసీలకి ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా ఈ 3 ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి మహబూబాద్ నగర్కు సంబంధించినటువంటి ఎంపీగా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో అడివక్కుల చట్టం కావచ్చు, పీస చట్టం కావచ్చు, 1/70 చట్టం కావచ్చు, వాటన్నిటిని కూడా అమలు అయ్యేటట్టుగా ఈ పాలకులు కూడా చూడాలి. అటువంటి చూడలేని పరిస్థితి వస్తే ప్రజలన్న ఇవి నుంచి వ్యతిరేకత భావాలు మీకు వస్తాయి. కాబట్టి అటువంటి సందర్భం కనుక వస్తే తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి ఖచ్చితంగా ప్రజలందరూ కూడగొడతాం. ఆదివాసీలందరూ కూడగొడితే ఈ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కోరుతున్నాం. దీనికి మేము తెలంగాణ ఆదివాసీ సంఘం తరఫు నుంచి ఇప్పటి వరకు గతంలో 2012 నుంచి 2023 వరకు తునికాకులు సేకరించారు. తునికాకులు సేకరించినటువంటి వాళ్ళందరికీ బోనస్ రావాల్సింది ఉంది. కొన్ని ఇచ్చారు, కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు ఇచ్చారు. కానీ కొన్ని మండలాలు జిల్లాలలో అసలు కళాదారులకు సంబంధం కానీ ఆ తునికాకు పోసినటువంటి సేకరణ వాళ్ళకి కానీ ఎటువంటి సమాచారం లేదు. అక్కడ ఉన్నటువంటి డిఏపోలో కానీ రేంజర్లు కానీ సమాచారం లేదు. తక్షణమే వాటికి సంబంధించిన లిస్ట్ ఏదైతుందో వాటిని అన్నింటినీ కూడా పేపర్ ప్రకటన ద్వారా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మండల స్థాయిలో కానీ లేదా డిఏపో లెవెల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి తులికాకు సేకరించినటువంటి వాళ్ళందరితోటి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాటిని చొరవ చూపకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నూతన జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. నా పేరు కారం పుల్లయ్య. ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మండలాలు ఉంటే 21 మండలాల్లో పూర్తిగా ఆదివాసీలు ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో సంవత్సరాల తరబడిగా మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రాంతంలో చదువుకు దూరం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఆదివాసీలు ఉన్నటువంటి జిల్లా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఏసీని నిర్వహించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాదు, గత 2020లో మరి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు 2020లో లాక్డౌన్ కాలంలో సుప్రీంకోర్టు మరి జీవో నెంబర్ 3ని 2020 ఏప్రిల్ 22వ తారీఖున అర్ధంతరంగా జీవో నెంబర్ 3ని రద్దు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి 2 ప్రభుత్వాలు కూడా ఈ జీవో నెంబర్ 3ని యథావిధంగా కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ విధంగా మరి ఆలోచించాలి. జీవో నెంబర్ 3 ప్రకారంగా స్థానిక ఆదివాసులకి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ఈరోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 2014 నుండి సాగులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆనాటి
టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అటువక్కులు చట్టం ప్రకారంగా హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి మరి కొంత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకి మరి పొడుగున పట్టాలు ఇస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలా చూస్తే కూడా ఇంకా సుమారు 2 లక్షలు పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు తక్షణమే మరి ఏదో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలకి తక్షణమే పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ఖచ్చితంగా ఆందోళన పోరాటం ఖచ్చితంగా చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో చూస్తే మరి కరెంటు సౌకర్యాలు లేవు, అదేవిధంగా రోడ్లు సౌకర్యం లేదు, అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి మంచినీరు సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నూతన ప్రభుత్వం ఖచ్చితంగా మంచినీరు సౌకర్యం కల్పించేటటువంటి చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 ఐటీడీఏలు ఉంటే భద్రాచలం ఐటీడీఏ మరి ఎప్పుడు చూసినా సోమవారం దర్బార్ వస్తుందంటే మరి జనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఆనాడు ఉన్నటువంటి పాలకులు, ఆనాడు భద్రాచలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ఆదివాసులను అంటిపెట్టుకొని పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి ఇక్కడ ఐటీడీఏలో మరి ఎందుకు ఆ పద్ధతిలో ఇప్పుడు కొనసాగట్లేదు? దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీద ఇక్కడ ఐటీడీఏ ఆదివాసీల కోసం పెట్టినటువంటి ఆ ఐటీడీఏ ఎందుకు పనిచేయట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి శాఖలను తరలిస్తూ ఉంటే కూడా ఎందుకు మరి వాళ్ళు చూస్తూ ఊరుకుంటున్నారు? మరి దాని గురించి కూడా మేము భవిష్యత్తులో మరి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ మరి ఖచ్చితంగా మొన్న తూతూ మంత్రంగా ఎన్నికలు అయిపోయిన వెంటనే తూతూ మంత్రంగా మరి గవర్నింగ్ బాడీ సమావేశం జరిపారు. 3 మంత్రులు వచ్చారు. ఏ హామీ ఇవ్వలే. నేను ఆదివాసీలకి పలానా సమస్య మీద నేను కోడుకోలు పట్టాలు ఇస్తానని కానీ, లేకుంటే ఏజెన్సీ డిఎస్సి తీస్తానని కానీ, లేకుంటే జీవో నెంబర్ 3 ఇస్తానని కానీ, లేకుంటే ఈ ప్రాంతంలో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం కోసం పనిచేస్తామని కానీ ఎక్కడ కూడా వాళ్ళ హామీ ఇవ్వకుండా ఏదో ముక్కుముడిగా వాళ్ళ జనాలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఏదో తుత్తు మంత్రంగా పెట్టారు. అది సరిపోదు. ఖచ్చితంగా మరి గవర్నింగ్ బాడీ సమావేశం అంటే ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల ముందే ఆ గవర్నింగ్ బాడీ సమావేశం ఉంటుందని మరి ముందుగానే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే గవర్నింగ్ బాడీ సమావేశం పెట్టాలి. మరి 2014 నుండి మరి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎంత నిధులు వచ్చాయి, మరి అదేవిధంగా ఈ నూతన ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా ప్రణాళికని రూపొందించుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ జనరల్ బాడీ సమావేశం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా జీవో నెంబర్ 3 మీద చదువుకున్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా, ఆదివాసీ నిరుద్యోగులందరినీ కూడా ఐక్యం చేసి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి మేము సిద్ధం కంకణబద్దులు అవుతామని కూడా ఈరోజు మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాము.